హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని సేమియా పాయసం అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. పాయసం చల్లగా అయిపోయినా సరే చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే ఈజీగా ఉంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడ నేను పాలను కాచి మరిగించి పెట్టుకున్నానండి. మీరు కావాలంటే పచ్చి పాలతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బౌల్లోకి 2 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ వేసానండి. నేను చిక్కన్ పాలే తీసుకున్నానండి. పాయసానికి పాలు చిక్కగా ఉంటేనే బాగుంటాయి. 2 కప్పులు చిక్కన్ పాలు వేసి 1 కప్పు వాటర్ వేసాను. తర్వాత పాలను అయితే మరిగించాలండి. నేను ఆల్రెడీ మరిగించాను కాబట్టి పొంగు వచ్చే వరకు అయితే మరిగించాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి సేమియా పాయసం అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేసానండి. పాలైతే మరుగుతాయి. ఈలోపు పక్కన ఇంకో స్టవ్ మీద ఇక్కడ ప్యాన్ పెట్టాను. నెయ్యి వేసానండి 2 స్పూన్స్ వరకు. నెయ్యి వేసి బాగా కరిగించాలి. తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేయాలండి. నేను జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేశాను. సేమియా పాయసం అంటే డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పాలు అయితే పొంగు వస్తున్నాయి, మరుగుతున్నాయి. అలాగే పక్కన ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అవుతున్నాయండి. ఇవి మనకి కలర్ చేంజ్ అవి కిస్మిస్ లైట్గా పెద్దవి అవుతాయి. అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో అదే నెయ్యిలో 1/2 కప్పు సేమియా వేసానండి. సేమియా వేసి ఫ్రై చేయాలి. సేమియాని ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి స్టిక్కీగా లేకుండా పొడి పొడిగా ఉంటుందండి. సేమియా పాయసం కూడా స్టిక్కీగా లేకుండా బాగా వస్తుంది. కన్సిస్టెన్సీ, టెక్స్చర్ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పచ్చివి కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేస్తే అయితే మనకి బాగుంటుంది. సిమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించాలండి దగ్గరుండి. చూడండి, ఇలా వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఈలోపు పాలు కూడా మనకి కరెక్ట్గా మరిగిపోయాయి. ఇలా పొంగు వచ్చాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసేయాలండి. వేసేసి ఒకసారి బాగా ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక సేమియాని అయితే సిమ్లోనే ఉడికించాలండి. సేమియా మనకి స్మూత్గా, సాఫ్ట్గా ఉడికిపోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి. అన్నం చెక్ చేసుకుంటాం కదా, ఒకటి తీసి సాఫ్ట్గా అయిందా లేదా అని అలా చెక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయితే మనకి సేమియా ఉడికిపోయినట్టు. ఇది చల్లారిపోయినా సరే చిక్కబడకుండా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి సేమియా అయితే ఉడుకుతుంది. ఇంకా ఉడకాలండి, కొంచెం టైం పడుతుంది. మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చండి. ఇప్పుడైతే కార్తీక మాసం కదా, దేవుడికి ప్రసాదంగా, నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. లేదంటే మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా సరే సేమియా పాయసం చేసుకోవచ్చండి. మనం 1/2 కప్పు సేమియా తీసుకున్నాం కదా, సేమియాలో సగానికి పంచదార తీసుకోవాలండి. అప్పుడు మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పులో సేమియా తీసుకున్న సగానికి అంటే పావు వంతు పంచదార తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, సేమియా అయితే ఉడికిపోయిందండి. మీకు చూపిస్తున్నాను. నేనైతే చెక్ చేసానండి, సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒకవేళ మీరు స్వీట్ని ఎక్కువ ఇష్టపడితే సేమియా ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే సమానంగా తీసుకోవచ్చండి. ఒకవేళ తక్కువ ఇష్టపడితే తగ్గించి వేసుకోవచ్చు. నేను చెప్పిన కొలత అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్. తర్వాత నేను మనం తీసుకున్న పంచదార వేసి కలిపానండి. మనకైతే ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. సేమియా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పంచదార వేసి కలపాలండి. పంచదార కరిగిపోయాక మనం ఇలాచీ వేసి కలుపుకోవాలి. నేను ఇలాచీ వేసానండి. మీరు కావాలంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత చివరగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యితో పాటు వేసేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా మనకి సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఏమనుకోకండి, పంచదార వేసింది అయితే వీడియో క్లిప్ మిస్ అయింది. నేను ముందుగా మీకు కొలత చూపించాను కదండి, అంతే వేసాను. ఈ సేమియా పాయసం వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి.
మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.